కోటి ప్రవీణ్ గారు మీరేం చెప్తారు? అజయ్ బాబు వీడియోలు కూడా మీరు చూశారు, ఒక కంప్లైంట్ వచ్చింది, దాని మీద ఆల్రెడీ పోలీసులు కూడా యాక్షన్ తీసుకున్నారు. ఎందుకు ఒక మతానికి చెందినటువంటి ఈ పాస్టర్లు పదే పదే హిందూ దేవీ దేవతల మీద, హిందువుల మీద, సాంప్రదాయాల మీద, ఈ పద్ధతుల సంస్కృతుల మీద ఎందుకు ఇతర మతాన్ని టార్గెట్గా చేసి వీళ్ళు కావాలని ఈ వీడియోలు రెచ్చగొట్టే విధంగా వివరిస్తా ఉన్నారు? ఇప్పుడు ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒక రకమేమో హిందువులను రెచ్చగొట్టి వాళ్ళ పై చేయి చూపించాలని ఒక ప్రయత్నం. రెండో రకాలు ఏంటంటే 2050 వరకు మేము భారతదేశాన్ని క్రైస్తవ దేశం మారుస్తామని ఒక వర్గం చెప్తుంది. అసలు వీళ్ళు ఎవరు మార్చనీకి? ఔరంగజేబే ఏం వచ్చి ఏం పీకింది లేదు. వీళ్ళు ఎవరు? హిందువులు ఏం తక్కువ లేరు, ఓపిక ఎక్కువ, కానీ ప్రతిదీ అడ్వాంటేజ్ చేసుకొని హిందూ దేవుళ్ళని అడ్డగోలుగా దూషిస్తారు. అంటే ఇంట్లో ఇంకో రకం ఏంటంటే వాళ్ళు హీరోలు కావాలనుకుంటారు. క్రైస్తవ మతం అడ్డం పెట్టుకొని మేము అంటే సోషల్ మీడియాలో ఫేమ్ కావాలని కోరుకుంటారు. అట్లాంటి వ్యక్తి ఈ ఖమ్మమోడీడు, దాని పేరు కూడా నేను తీయాలని లేదు. మీరు ఒకవేళ అంత చిత్తశుద్ధి ఉంటే మీ మతంలో ఇప్పుడు ఈయన వచ్చి చెప్తున్నారు కదా, జోసెఫ్ గారు వచ్చి చెప్తున్నారు కదా, మా విగ్రహాలు కూడా ధ్వంసం చేస్తా అంటే, అందులో ఒక విగ్రహధారణ ఉంటుంది, విగ్రహధారణ ఉండదు కదా, మా విగ్రహాలే ధ్వంసం చేస్తా అంటే మరి వీళ్ళు క్రిస్టియన్సే కదా. అంటే నువ్వు ఏం ప్రూవ్ చేయదలుచుకున్నావు, ఏం ప్రొవోక్ చేయదలుచుకున్నావు సొసైటీని? ఇవాళ నీకు ఫాలోవర్స్ ఉండరా? ఫాలోవర్స్ లేరు, ఏం లేరు, కొన్ని కుక్కలు ఒర్రుతుంటాయి అవి. ఇవన్నీ ఇప్పుడు ఇంత నీకు క్రిస్టియానిటీ పైన ప్రేమ ఉందంటున్నావు కదా, అంత క్రిస్టియానిటీ పైన ప్రేమ ఉంటే మీ క్రిస్టియన్స్ని బలి పశువులు లెక్క చేసి దశమభాగం తినేటోళ్ళని ఎందుకు ఆపుతలేవు? ఒకటి. సెకండ్, ఇప్పుడు హరియానా కళాభవన్ ఇట్లాంటి పబ్లిక్ ప్లేసెస్లో ఓపెన్గా టచ్గా ఉన్నారు కదా, అదే టచ్ అనగానే గుడ్డ కళ్ళు తెరుస్తుంది, టచ్ అనగానే కుంటోడు నడుస్తారు. గమ్మత్తు, టచ్ అంటే గర్భాశయం వస్తుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది, టచ్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. మరి ఏం చేస్తారు? ఇది కామెడీ లెక్క ఉన్నది. టచ్ అంటే ఏదన్నా అయితే ఉద్యోగం వస్తుంది అంట, రెజ్యూమ్ లేదు, చదువుకున్నారా లేదు, ఉద్యోగం వస్తుంది అంట. అంటే మీరు పేద క్రిస్టియన్లని ఎవరైతే క్రిస్టియానిటీని నమ్ముతారో వాళ్ళని కూడా మభ్యపరిచి డబ్బులు దోచే ఉపాయంతో టచ్ గన్లు ఉన్నారు. అంత టచ్ అన్ని పవర్స్ ఉంటే మరి వీళ్ళు చర్చిలలో ఉండాల్సిన పని లేదు. మంచిగా హ్యాపీగా పోయి గాంధీ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ ఎన్నో ఉన్నాయి, పోయి సేవ చేయండి. గర్భం వస్తుందా అండి టచ్ అనగానే? ఏమన్నా అర్థం ఉందా? నీటి బుడగలు పోతాయట, గర్భంలో నీటి బుడగలు పోతాయట. ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సిగ్గు అనిపించదా మీకు? యాజ్ అ క్రిస్టియన్ గా మీకు సిగ్గు అనిపిస్తుందా? ఇవాళ ఒరిజినల్ క్రిస్టియన్స్ సిగ్గుపడుతున్నారు. ఇవాళ ఈ దొంగనా కొడుకుల వల్ల, ఈ దొంగ పాస్టర్ల వల్ల ఒరిజినల్ క్రిస్టియన్స్ సిగ్గుపడే పరిస్థితి ఉంది. అలా ఒరిజినల్ క్రిస్టియన్స్ టోటల్ గా సిగ్గుపడుతున్నారు. ఇవాళ వీరు కూడా సిగ్గుపడే పరిస్థితి. ఈయన వచ్చి కూడా చెప్తున్నాడు, ఇదేంటన్నా నాకు అర్థమైతే లేదు, ఈయన అన్ని మతాలను విశ్వసిస్తారు, వాళ్ళ మతాన్ని విశ్వసిస్తారు, వేరే మతాలను గౌరవిస్తారు. మేము కూడా అంతే, మా మతాన్ని విశ్వసిస్తాం, వేరే మతాలను గౌరవిస్తాం. ఎప్పటి వరకు మా మతంపై దాడి జరగదో, మమ్మల్ని అడ్డగోలుగా మాట్లాడరో, మా దేవి దేవతల్ని అవమానపరిచే రీతిలో మాట్లాడటం మాత్రం తోలుదిస్తాం. అందులో ఆల్రెడీ 2-3 సంఘటనలు అయినాయి. సో ఆ పరిస్థితి రాకుండా ఇవాళ మీ క్రిస్టియానిటీ ఏముంది, మీ మతం జోలికి ఎవరు వస్తలేదు, మీ విశ్వాసాలను మీరు నమ్ముకోండి, మాకు హ్యాపీ. మీ విశ్వాసాలకు మేము గౌరవం ఇస్తాం, కానీ మా వరకు రానంత వరకే. సిగ్గుపడే పరిస్థితి ఇలా ఒరిజినల్ చర్చి ఫాదర్లు, పాస్టర్లు, ఈ ఎస్పెషల్లీ పాస్టర్లు వచ్చినాక ఎక్కువైంది ఈ యొక్క సంస్కృతి, వేరే మతాలను దూషించే సంస్కృతి. ముఖ్యంగా దొంగ పాస్టర్లు ఎక్కువైనారు. మరి అంత ఫైట్ చేసేటోడు, ఒరిజినల్ క్రిస్టియానిటీ నమ్మినోడు, ఒరిజినల్ క్రిస్టియానిటీకి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఇలా చికోటి ప్రవీణ్ పాస్టర్లోనే అంటుండే, పాస్టర్లోనే అంటలేను, దొంగ బాబాలను కూడా అంటే నేను దొంగ బాబా కనబడితే మా మతం హిందూ మతం అడ్డు పెట్టుకొని వాడు అన్నారు వసూళ్ళు చేస్తుండు, ఇట్లా టచ్ లెక్కలు చేస్తుంటే చెప్పండి, నేను పోయి తోలు తీస్తాను. ఊకునే పరిస్థితి ఉండదు. ఇంతకు ముందు వరకు ఏమో